బజార్. నేను మీ యాంకర్ హాసిని. టుడే సినిమా బజార్ ఫిలిం న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. తాజా సినిమా వార్తలు, గాసిప్స్, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్, సినిమా రివ్యూలు మరియు స్పెషల్ ఇంటర్వ్యూస్ అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సుప్రీంకోర్టును ఆశ్రయించిన మంచు విష్ణు. సినీ నటుడు మంచు విష్ణు తనపై 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో నమోదైన ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన కేసును రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై సోమవారం మే 27 నాడు జస్టిస్ బివి నాగరత్న నేతృత్వంలో ధర్మాసనం ప్రాథమిక విచారణ చేపట్టి ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూలై 15కు వాయిదా వేసింది. 2019 ఎన్నికల సమయంలో విష్ణుపై నమోదైన కేసు పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించారు. ఆయన అభ్యర్థనలో ఆరోపణలు నిరాధారణమని కేసును రద్దు చేయాలని వినతి చేశారు. జూలై 15న జరిగే తదుపరి విచారణలో కేసు సంబంధిత అన్ని అంశాలు, ఆధారాలు, వాదనలు సమీక్షించబడే అవకాశం ఉంది. సుమారు 5 ఏళ్ల తర్వాత ఈ కేసు సుప్రీంకోర్టు దశకు చేరడం సినీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సినిమా బజార్ యూట్యూబ్ ఛానల్ తో పాటు సినిమా బజార్ డిజిటల్ ఈ పేపర్ మరియు సినిమా బజార్ వెబ్సైట్ ను కూడా చూస్తూ ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం సినిమా బజార్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కమెంట్స్ ద్వారా తెలియజేయండి. మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సినిమా బజార్.